RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గంలోని బెజ్జూరు మండల కేంద్రంలో బూత్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడారు. బూత్ స్థాయి బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని, ఎంపీ అభ్యర్థి అయిన గెడం నగేష్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల్లాగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెజ్జూరు మండల అధ్యక్షులు ఉమ్మెర బాలకృష్ణ యాదవ్, ప్రధాన కార్యదర్శి సపవట్ భిక్షపతి, తిరుపతి దిగంబర్, సామల తిరుపతి, వాసిహుల్లా ఖాన్, గూడ రాకేష్, చంటి నాయకులు పాల్గొన్నారు. ఈ 29 బూత్ అధ్యక్షులు కార్యాచరణ ఏంటంటే, బూత్ అధ్యక్షుల కార్యాచరణ ప్రతి గ్రామంలో రోజుకొక వాడ తిరిగి ఈ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అన్ని వివరించి రోజుకొక వాడ బూత్ అధ్యక్షులు కలిసి ఆ బూత్ని పటిష్టంగా చేసి ఓటు బ్యాంకును ఇప్పటికన్నా ఓటు బ్యాంకు ఇంకొక ఓటు బ్యాంకు ఎక్కువ తీసుకురావాలనే ఉద్దేశంతో బూత్ అధ్యక్షుడికి ముఖ్య పాత్ర తీసుకున్నది మన ప్రభుత్వం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అనేక పథకాలను మనకు మంజూరు చేయడం జరుగుతుంది. ఆ పథకాలను వివరించాలి. ఆ పథకాలపై అవగాహన ఉండాలి. అంటే మొన్న మనకు బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. చెలోగా అభియాన్ కింద బుక్ల ప్రతి ఒక్క పథకం గురించి వివరించడం జరుగుతుంది. ఆ పథకం గురించి అవగాహన ఉండాలి రేపు అందరి బూత్ అధ్యక్షులకు. ఇంకొకటి ఏంటంటే, మనకు సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి మళ్ళా గెడం నాగేష్ కు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ ఎంపీ టికెట్ అంటే దాని ఇంతకుముందే మనకు ఎక్కువ ఎమ్మెల్యే లేకున్నా కానీ మన ఎంపీని గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు కాబట్టి మనకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు ఆ ఎమ్మెల్యేలు ఇంకా అత్యధిక మెజార్టీ 2 లక్షల మెజార్టీ తోటి మనం ఎంపీని గెలిపించుకున్నట్లయితే 4వ-3వసారి మనకు ప్రధానమంత్రి మరోసారి కాబోతుంది. మొన్ననే ఆదిలాబాద్ లో ఔరేక్ బార్ 400 సీట్లు రావాలని చెప్పేసి మోదీ పిలుపునివ్వడం జరిగేది. ఆ మోదీ పిలిపించిన ప్రకారమే మనము ఈ కార్యాచరణ రూపొందించుకొని ఇంకా బలమైన మనకు ఎమ్మెల్యే ఉన్నారు. మనకు ఇప్పుడు ఇంతకుముందే ఎంతో క్రిటికల్ ఉన్న పరిస్థితుల్లో మనం పనిచేసినాం. ఇప్పుడు మనకు అలాంటిది ఏమి ఇబ్బంది ఏం లేదు. ఈ కమిటీలు బూత్ అధ్యక్షులు అయ్యేది మారినంత మాత్రం మీరేం బాధపడవలసిన అవసరం లేదు. నేను ఇప్పుడు బూత్ అధ్యక్షుడు మండల స్థాయికి రావచ్చు, మండలంలో ఉన్నాడు కావచ్చు, ఇవన్నీ ఏం లేదు. అందరూ మన సామరస్యంగా పనిచేసుకొని అందరం కలిసికట్టుగా ఈ కమిటీలు మా కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ఈ మధ్యలో త్వరలో ఈ రూపొందించిన వెంటనే మళ్ళీ మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఈ యొక్క బీజేపీ బలోపేతం చేయడానికి మనం అందరం కృషి చేయాలి. మనం ఇంకొకటి ఏంటంటే, మనకు కావాల్సింది కొన్ని విగ్రహాల గురించి మనం మాట్లాడుతున్నాం. మన పార్టీ కార్యాచరణ మనం అందరం కలిసికట్టుగా ఆ కులమా, ఈ మతమా, ఈ భేదమా పక్కన పెట్టి ఎవరైతే విగ్రహాలు ఒక్కదాని ఒకటి, కొంతమందికి అంబేద్కర్ విగ్రహం, చంద్రబాబు గారి విగ్రహం, వివేకానంద విగ్రహం ఇట్లా ఉంటే మనం అందరం కలిసికట్టుగా ఇంతకుముందు ఎట్లా గత ప్రభుత్వాలు ఎట్లా ఉమ్మడిగా కలిసికట్టుగా పనిచేసి విగ్రహాలు ఎక్కడెక్కడ పెట్టిందో మనం కూడా అట్లనే ఉమ్మడిగా కలిసికట్టుకున్నాం. విభేదాలని పక్కన పెట్టి మనం కలిసికట్టుగా పనిచేస్తే ఈ పార్టీ ముందుకు తీసుకెళ్లే దిశగా ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ జై హింద్, జై భారత్.